ప్రతిమాపుర రాజు విశారదుడికి వేట అంటే మహా ఇష్టం. ఆ మత్తులో పడి ఎవరినీ పట్టించుకునేవాడు కాదు. ఒకసారి విశారదుడు వేటకు బయలుదేరే సమయానికి కొందరు పల్లెవాసులు రాజును కలిశారు. తమకు పంటలు పండక తిండిగింజలు కరువయ్యాయని, ఆకలితో అల్లల్లాడుతున్నామని, తక్షణం తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. తను వేటకెళ్లే సమయంలో ఆటంకపరిచినందుకు రాజు మండిపడ్డాడు. వారందరినీ కారాగారంలో వేయించాడు. రథసారథి వినమ్రుడు రథాన్ని తోలగా వేటకు బయలుదేరాడు. అడవిలోకి వెళ్ళగానే ఒక్కసారిగా రథం ఆగిపోయింది. అదేమిటి, మధ్యలో ఆపేశావేంటి? అసలే వేటకు కాలాతీతం అయిపోతుంటే అని చిరాకు పడ్డాడు విశారదుడు. రాజా, గుర్రం మరి ముందుకు పోనంటున్నది. దానికి ఆకలి అయితే చాలు, టక్కున ఆగిపోతుంది. దాని ఆకలి తీరాక గాని మరలా నడవదు అన్నాడు రథం దిగిన వినమ్రుడు. గుర్రానికి కొన్ని గుగ్గిళ్లను తినిపించి నీళ్లు తాగించిన తర్వాత వారి ప్రయాణం సాగింది. అయితే రాజు దురదృష్టం కొద్దీ ఆ రోజు అతని వేటలో ఏ ఒక్క జంతువు చిక్కలేదు. మునిమాపు వేళ దాటిపోయింది. వేట మాని తిరిగి వస్తున్న సమయంలో మళ్లీ రథం ఆగిపోయింది. అదేంటి, మధ్యలో ఆపేశావు? అసలే చీకటి పడుతోంది అని వినమ్రుడి మీద మండిపడ్డాడు విశారదుడు. గుర్రం బాగా అలసిపోయింది, పరిగెత్తలేకపోయింది. కాసేపు ఆగాక గాని వెళ్ళలేం అని వినమ్రుడు గుర్రాన్ని తీసుకెళ్లి చెట్టుకు కట్టేశాడు. రాజు విశారదుడు కూడా వేటలో బాగా అలసిపోయున్నాడు. వేటలో ఎక్కువ సమయం గడపడంతో కడుపు నకనకలాడుతోంది. రాను రాను ఆకలి బాధతో విలవిల్లాడిపోయాడు. ఓ గంట తరువాత గాని గుర్రాన్ని రథానికి పూంచలేదు వినమ్రుడు. అప్పటికే రాజు ఆకలితో సొమ్మసిల్లిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇక కోటకి చేరిన వెంటనే తినాలన్న తాపత్రయంతో వెంటనే భోజనశాలకు వడివడిగా నడిచాడు. కాని వండిన పదార్థాలేవీ సిద్ధంగా లేవక్కడ. ఆకలి దహించుకుపోతుండడంతో అక్కడి గిన్నెలోని గంజిలో ఉప్పు వేసుకుని గడగడ తాగేశాడు. ఆ సన్నివేశాన్ని చూసిన వినమ్రుడు, రాజా చూసారా, ఒక్కరోజు ఆలస్యమైతేనే తమరు ఆకలి బాధకు తాళలేకపోయారు. కడుపు నింపుకోవడానికి గంజినీళ్లు తాగి ఆకలి చల్లార్చుకున్నారు. మరి ప్రతిదినం ఆ గంజినీళ్లు కూడా లేనివారు రాజ్యంలో ఎందరున్నారో ఊహించండి. తమ ఆకలి బాధలు తీర్చమంటూ వచ్చిన పేదలను నిర్దాక్షిణ్యంగా చెరసాల పాలు చేశారు. అది న్యాయమా? ఆలోచించండి. మీకు ఇంతకాలం ఆకలి బాధ తెలియదు. అది అనుభవంలోకి వస్తే మీరు వాళ్ళ బాధ అర్థం చేసుకోగలుగుతారు. అందుకే ఈ విషయం మీకు తెలియజెప్పాలని నేను అడవిలో ఆలస్యం చేశాను. పేదలకు న్యాయం జరగాలని నేను చేసిన ఈ ప్రయత్నం మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి ప్రభూ అంటూ తలవంచుకున్నాడు వినమ్రుడు. ఆకలి బాధ ఎంత ఘోరమైనదో స్వయంగా అనుభవించిన విశారదుడు పల్లెవాసుల పట్ల అంత నిర్దయగా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపడి వారిని చెరసాల నుండి విడుదల చేయడమే కాక వారికి 1 సంవత్సరం పాటు తినడానికి సరిపోయేలాగా తిండి గింజలు ఇచ్చి పంపాడు. అది మొదలు రాజ్యంలో కరువు పరిస్థితులపై దృష్టి సారించి నివారణ కార్యక్రమాలను చేపట్టాడు విశారదుడు. చూసారా, కడుపు నిండా ఉన్నప్పుడు అవతలి వాళ్ళ ఆకలి గురించి ఆలోచించరు. ఆకలి అంటే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టే రాజుగారు తన వేట సరదాకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ప్రజల గోడు పట్టించుకోలేదు. కాని విశారదుడి కళ్ళు తెరిపించడానికి వినమ్రుడు తెలివిగా అతడికి కూడా ప్రజల కష్టం అనుభవంలోకి వచ్చేలా చేశాడు. ఇలా ప్రతిసారి అనుభవించిగాని అర్థం చేసుకోను అంటే కుదరదు. కొన్ని విషయాలు అవతలి వాళ్ళ అనుభవాల నుంచి కూడా నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళ కోణంలో నుండి ఆలోచించినప్పుడు ఇది అర్థమవుతుంది. దీన్ని సహానుభూతి అంటే ఎంపతి అంటారు. మన వ్యక్తిత్వం గొప్పగా ఎదగాలి అంటే ఇలా ఎంపథెటిక్గా ఉండడం చాలా అవసరం.